కావలసినంత భక్తి ఉంది ప్రపంచంలో. ఏ గుడి చూసినా క్యూలు, సిస్టము, టిక్కెట్లు పెడితే కాదు దర్శనం కాదు. ఏ గుడికి వెళ్ళినా అష్టోత్తరం టికెట్ కూడా దొరకదు వరకు. అది ఎన్నాళ్ళలో తపస్సు చెయ్యాలి. భక్తి అలా పెరిగింది భక్తి అనుకుంటూ. కానీ భక్తి కంటే భక్తిని పోషించేది ధర్మం. ధర్మం లేకుండా భక్తి ఉంటే గొప్పవాడైతాడా? చిన్న మాట చెప్పి వదిలేస్తా. మహాధర్మాత్ముడు భారతం ఎగ్జాంపుల్. ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు జూదంలో ఓడిపోయి. శ్రీకృష్ణ స్వామి వారు వచ్చి వనగరించడానికి వచ్చారు. ఒక్క మాట అడిగారు, బావగారు నేనప్పుడు ద్వారకలో ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా అన్నారు. అంటే ద్వారకలో లేడు, ఎక్కడో యుద్ధానికి వెళ్ళాడు, ఏదో ఎంగేజ్మెంట్ లో ఉన్నాడు, అందుకని రాలేదనుకుంటారు. కాదు కాదు, నవద్వారపురి. ద్వారక అంటే శరీరం. నీ మనస్సులో నేను నీకు స్ఫురించి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు. జూదం ఆడావు, తమ్ముల్ని ఓడావు, రాజ్యం ఓడావు, సంపద ఓడావు, సర్వము ఓడావు, కానీ నీ మనస్సులో కృష్ణ, అచ్యుత, గోవింద, గోపీజన వల్లభ రాలే. అసలు స్పృహే రాలే. సభాపర్వంలో కృష్ణుడి మాటే ఎత్తుకోలే. ఏమీ స్మరించి